जय तेलंगाना, जय तेलंगाना, संपूर्ण तेलंगाना, सिर्फ हैदराबाद हमारा है। संपूर्ण तेलंगाना, संपूर्ण तेलंगाना, संपूर्ण तेलंगाना, जय तेलंगाना, हैदराबाद सिर्फ हमारा है, हैदराबाद सिर्फ हमारा है, हैदराबाद सिर्फ हमारा है, जय तेलंगाना, जय तेलंगाना। హైదరాబాద్ పై పెత్తనం చెలాయించి ఇష్టారాజ్యంగా హైదరాబాద్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. సరిహద్దులు మార్చిండ్రు, చెరువులను పూడ్చిండ్రు, భూములు కబ్జా చేసిండ్రు, రకరకాలుగా హైదరాబాద్ వనరులన్నింటినీ తమ కొరకే వాడుకున్నారు. మేము ఇవాళ ఏమంటున్నామంటే హైదరాబాద్ తెలంగాణ కనుక చెందితే ఇక్కడ బతికే ప్రజలందరి యొక్క భవితవ్యం బాగుంటుంది, అందరి మంచి కోసం ఈ వనరులను ఉపయోగించే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇక్కడ బతికే తెలంగాణ ప్రజలే కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలే కానీ లేదా తెలంగాణ నుంచి వచ్చి పుట్టకోటి కోసం తిప్పలబడుతున్న పేద ప్రజానీకం కానీ వాళ్ళందరి జీవితం బాగుండాలంటే హైదరాబాద్ తెలంగాణలో ఉండాలి. తెలంగాణలో ఉన్నప్పుడే హైదరాబాదు అందరికీ చెందిన నగరంగా, అందరికీ బతుకు తెరువు కల్పించేటువంటి నగరంగా వికాసం చెందుతుంది. లేకపోతే కొందరి ఆధిపత్యంలో నగరం మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం పోవాలంటే హైదరాబాద్ తెలంగాణకు చెందాలని జేఏసీ భావిస్తున్నది. అదే వాళ్ళ సమావేశం యొక్క తీర్మానం. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని జేఏసీ చైర్మన్లతో కన్వీనర్తో మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి భూ కబ్జాదారుల లిస్టు చూసినాం. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు, ఈ ప్రకృతిని విధ్వంసం చేసినటువంటి వాళ్ళ పూర్తి జాబితా తీస్తే కూడా కేవలం 30-40 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఈరోజు హైదరాబాద్ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఫ్యాక్టరీలు పెట్టినా కనీసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. చెరువులు మొత్తం కూడా కలుషితం చేశారు. హైదరాబాద్ విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకేదో ఇబ్బంది అవుతుందని ఊహించుకొని ఈరోజు సీమాంధ్ర ప్రజలని ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళ వ్యక్తిగతాన్ని మొత్తం ప్రజలకు రుద్ది ఈ హైదరాబాద్ మా ఆధీనంలో ఉండాలి, కేంద్రం ఆధీనంలో ఉండాలి అనే విధంగా కొత్త కొత్త ప్రతిపాదనలు వచ్చే దాని వెనుక, తెర వెనుక ఈ 30-40 కుటుంబాలే ఉన్నాయనే సంగతి కూడా మేము నిర్ధారణకు వచ్చాం. ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కు పూర్తి వివరాలతో మేము అన్నీ కూడా తెలియజేస్తాం. సీమాంధ్ర ప్రజలు షెర్లింగంపల్లి చాలామంది ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, ఇక్కడ రాజస్థానీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తామని చెప్పిండ్రు. సీమాంధ్ర ప్రజలు కూడా, సామాన్య ప్రజలందరూ కూడా ఇక్కడనే ఉండి ఈ హైదరాబాద్ మనందరూ హైదరాబాద్గా మేము కూడా కృషి చేస్తామని చెప్పిండ్రు. కొన్ని కుటుంబాలు మాత్రమే కుట్ర పని 10 సంవత్సరాల జాయింట్ క్యాపిటల్ అని, జిహెచ్ఎంసీ పరిధిని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవాలని, లా అండ్ ఆర్డర్ని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవాలని, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కాలేజీ మొత్తం వాళ్ళవే కనుక, భూములు కబ్జా చేసింది వాళ్ళే కనుక వాళ్ళకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కేంద్రం విస్తృత స్థాయి సమావేశం షేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీలో జరిగింది. 21 నియోజకవర్గాల నుంచి వచ్చిన జేఏసీ చైర్మన్లు, కన్వీనర్లు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, బస్తీ సంఘాలు అందరూ ముక్తకంఠంతో వ్యక్తం చేసిన అభిప్రాయం ఏంటంటే హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ మీద సర్వాధికారాలు ఉండాలి. ఈ 2 అంశాలు మాత్రం స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో ఏమైనా గొల్లాలు పెట్టినా, గొర్రెలు పెట్టినా, ఏమైనా మాయా మతలబులు చేసినా కానీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. తరతరాలుగా హైదరాబాద్ తెలంగాణ ప్రజల సొత్తు, తెలంగాణ జాతి సొత్తు. కాబట్టి హైదరాబాద్ను తెలంగాణ ప్రజల పరం చేయాలి, తెలంగాణ జాతి పరం చేయాలని చెప్పేసి ఈ సమావేశం ముక్తకంఠంతో తీర్మానించింది. మరియు తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి ఆ ఒక్కటి పాయింట్ ఉంటే సరిపోతుంది. పట్టు పట్ట రాదు, పట్టు విడవ రాదు. పట్టు విడిచుట కంటే పడగతచ్చుట మీరు. పట్టు పట్టనే పట్టకూడదు, పట్టి విడిచేటువంటి తత్వం మన తెలంగాణ నీళ్లు పొడగొట్టుకున్నాం. తర్వాత సర్వ అధికారాన్ని మనం ఈ రోజు వరకు మనం పొడగొట్టుకోవడం జరిగింది. నాగార్జున సాగర్ మన దగ్గర ఉంది, నీళ్లు ఎందుకంటే దీనికి ముఖ్యంగా ఒకప్పుడు ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు వాళ్ళ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అక్కడ ఓపెన్ చేయడం వల్ల వాళ్ళు తెలివిని సంపాదించుకొని మన వాళ్ళని అందతొక్కడం అనేది ఇక్కడ జరగడం జరిగింది. మరి ఈ రోజు ఇక్కడ లాస్ట్కు తోక భాగం వరకు వచ్చినా కూడా, అంటే మన తల నుంచి లాస్ట్ తోక వరకు కూడా తెలంగాణ నేను దాదాపు నియర్లీ రోడ్డు విస్తృతంగా మైకులు పెట్టి అక్కడ ప్రచారం చేస్తున్నారు. మరి అక్కడ
371 ప్రకారంగా దాని మీద కొన్ని అనుమానాలు మన తెలంగాణ వాళ్ళకు ఉన్నాయి. ఒకటి మీద పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటి. మనం చెప్పవలసింది ఢిల్లీకి ఏంటంటే 56 సంవత్సరాలుగా వాస్తవానికి హైదరాబాద్లో కూడా దోపిడీకి గురైంది, నిర్లక్ష్యానికి గురైంది మనము అని చెప్పాలి. అది చెప్తూ దానికి కావలసిన సమాచారం ఇవ్వాలి. బెస్ట్ మెథడ్ కేస్ స్టడీస్. ఇంకొకటి కూడా రాయాలి ఏంటంటే మున్సిపాలిటీలకు కావాలని విపరీతంగా వనరుల మీద అధికారం కోసం జిహెచ్ఎంసీని ఏర్పాటు చేసి ఆ మున్సిపాలిటీలలో ఇదివరకు కౌన్సిలర్లు ఉంటే వెంట ఉండి పనిచేసింది. చాలా చోట్ల పోయిన కాడల్ని మాట చెప్తారు. మేము ఆల్వాల్ పోయినప్పుడు వచ్చినటువంటి విషయాలు ముఖ్యంగా ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ వికాస క్రమంలో బస్తీలు ఏమైనాయి పోయిన 20 సంవత్సరాలు. ఎన్ని బస్తీలు గులగొట్టిండ్రు, ఎన్ని సినిమా హాళ్లకు పర్మిషన్లు ఇచ్చిండ్రు. ముఖ్యంగా హైదరాబాద్ అనేది రాజకీయంగా ఒక అనిశ్చితి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా మీరు హైదరాబాద్ ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తే, సంస్కృతి కాపాడుకునే అవకాశం కల్పిస్తే రేపు మేము బతుకుతాం. ఇంకా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. హైదరాబాద్ భరించలేని ట్రాఫిక్. మేము వీడికి రావాలంటే ఇంకా ఈ నగరాన్ని వాళ్ళ చేతిలో కేంద్రం చేతిలో అని పెట్టి దీన్ని మీరు ఇట్లానే చేస్తే కష్టమవుతుంది. డీసెంట్రలైజ్ కావాలి, వాళ్ళ రాజధాని వాళ్ళకి కావాలి, అయితేనే ఈ భారం తగ్గుతుంది. హైదరాబాదు పర్యావరణ పరిస్థితుల రీత్యా కూడా నిలదొక్కుకోగలుగుతారు.